గైస్ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో, నేనైతే రీసెంట్‌గా నా ఫ్రెండ్స్‌తో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కి వెళ్ళాను. సో, అక్కడైతే నా ఎక్స్‌పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. లైక్ ఎగ్జామ్ పరంగా అయితే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోసం మనం డీటెయిల్డ్‌గా కొన్ని కీ ఫ్యాక్ట్స్ చెప్తాను. అండ్ నేనైతే అక్కడ సఫారీలో ఏమేమి యానిమల్స్ చూసా, ట్రీస్ చూసా, బర్డ్స్ అవి గూడా చెప్తా. సో, ఇట్స్ నాట్ లైక్ ఎ ప్రొఫెషనల్ వ్లాగ్. బట్ వీలైనంత వరకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీయడానికి ట్రై చేశాం. సో, ఫస్ట్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లొకేషన్ చూసుకుందాం. ఇది తెలంగాణ స్టేట్‌లో నాగర్ కర్నూల్, నల్గొండ డిస్ట్రిక్ట్స్‌లో స్ప్రెడ్ అయ్యి ఉంది. సో, పార్ట్ ఆఫ్ సదరన్ తెలంగాణ అనమాట. ఇది పార్ట్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. అంటే ఈస్టర్న్ ఘాట్స్‌కి సంబంధించిందనమాట. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్స్ అని చెప్పుకోవచ్చు. 2611 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అనేది కవర్ చేసుంది. మనకు ఆల్రెడీ తెలుసు టైగర్ రిజర్వ్‌లో కోర్ జోన్ అండ్ బఫర్ జోన్ అని ఉంటాయి. అలా కోర్ జోన్ వైస్ చూసుకుంటే ఇండియాలో ఇది సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. సో, ఫస్ట్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటో కామెంట్ చేయండి. యాక్చువల్‌గా ఏంటంటే ఆంధ్ర అండ్ తెలంగాణ డివైడ్ అవ్వకముందు లైక్ బిఫోర్ స్టేట్ రీఆర్గనైజేషన్స్ 2014 కన్నా ముందు ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది పార్ట్ ఆఫ్ నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనమాట. సో, ఆఫ్టర్ బైఫర్కేషన్ ఏదైతే ఈ నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ నార్దర్న్ పార్ట్ అంతా తెలంగాణకి వెళ్ళిపోయింది. సో, దాన్ని వాళ్ళు రీనేమ్ చేశారు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌గా. సదరన్ పార్ట్ ఏదైతే ఉందో అది సేమ్ రిమైన్డ్ యాస్ నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ విచ్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో చెంచు ట్రైబ్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రైబల్ కమ్యూనిటీస్ అనమాట. ఇక్కడ డామినెంట్ ట్రీ స్పీసెస్ విషయానికొస్తే నల్లమద్ది, టెర్మినేలియా టొమెంటోస్ అంటారు. మేమైతే సఫారీలో మాక్సిమం లైక్ ఔట్ ఆఫ్ 5 ఎవ్రీ 5 ట్రీస్ తీసుకుంటే దాంట్లో 3 ట్రీస్ కంపల్సరీ నల్లమద్దే ఉన్నాయి. సో, అంతలా ఉన్నాయి నల్లమద్ది ట్రీస్. ఇంకా చాలా ట్రీ స్పీసెస్ ఉన్నాయి. మేము సఫారీకి వెళ్ళేటప్పుడు లైక్ ఫస్ట్ చూసిందేంటంటే పీకాక్స్ చూసాం. ఆహ్, చాలా పెద్ద పీకాక్స్. అండ్ దెన్ ఒక గ్రూప్ ఆఫ్ స్పాటెడ్ డీర్స్ చూసాము. ఆ తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఆహ్, ఇంకా మేము గ్రే లంగూస్ చూసాం. జైంట్ స్క్విరెల్ చూసాము ఒకటి. ఆ తర్వాత ఇంకోటి చూసాం జైంట్ స్క్విరెల్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అది. అండ్ యాహ్! సాంబార్ డీర్స్ చూసాము. సాంబార్ డీర్స్ 2 టైమ్స్ చూసాము. ఇంకా స్పాటెడ్ డీర్స్ అయితే లైక్ గ్రూప్స్ ఒక 3, 4 గ్రూప్స్ అనేవి చూసాము. నెక్స్ట్ టైగర్ అనేది నిజం చెప్పాలంటే టైగర్ చూడలేదు మేము. టైగర్ మాకెక్కడ కనిపించలేదు. అట్‌లీస్ట్ లెపర్డ్ కనిపిస్తదేమో అనుకున్నాం. బట్ అది కూడా చూడలేదు. కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నాం. బట్ అక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ సీనరీ లాగా ఆహ్, లైక్ మేము 4:00కి అలా స్టార్ట్ అయ్యాం సఫారీలో ఈవినింగ్. వాళ్ళొక స్పాట్‌కి తీసుకెళ్లారు. ఆ లొకేషన్ ఎంత బావుందో లైట్‌గా మాకు రెయిన్‌ఫాల్ గూడా వచ్చింది. దట్ వాస్ ఎ వెరీ వండర్‌ఫుల్, బ్యూటిఫుల్ ప్లేసెస్ ఐ హావ్ విజిటెడ్ అనమాట. నెక్స్ట్ రిటర్న్ అయ్యేటప్పటికి రిటర్న్ మళ్ళీ అదే ఫారెస్ట్‌లో లైక్ బ్యాక్ అయిపోతున్నాం. 7 అలా అయిపోయింది. ఫుల్ చీకటయింది. ఇంకా సఫారీ ఎండింగ్‌కొచ్చేసినప్పటికి స్లాత్ బేర్ కనిపించింది. సో, ఐ వాస్ సమ్‌వాట్ సాటిస్ఫైడ్ అనమాట. అట్‌లీస్ట్ స్లాత్ బేర్ అయినా కనిపించిందని. స్లాత్ బేర్ అంటే ఎలుగుబంటి. సో, సఫారీ అనేది మాకు నైట్ 7కి అలా ఎండ్ అయిపోయింది. బట్ ఆ చీకట్లో ఇన్ ద ఫారెస్ట్ ఇట్ వాస్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. కంపల్సరీ టైమ్ ఉంటే ఇలాంటి మంచి నేచురల్ ఫారెస్ట్ ప్లేసెస్‌ని విజిట్ చేయండి. ఇంకా ఓన్లీ విజిట్ చేయడమే కాదు, కొంచెం నాలెడ్జ్ గూడా తీసుకోండి. లైక్ అక్కడున్న ట్రీ స్పీసెస్ గానీ, బర్డ్స్ ఆర్ యానిమల్స్ బర్డ్స్ గూడా చాలా ఉన్నాయి. లైక్ హార్న్‌బిల్స్, మ్యాగ్‌పైస్ కాదు రాబిన్స్. బర్డ్ స్పీసెస్ గూడా చాలా ఉన్నాయి. ట్రీ స్పీసెస్ గూడా నేనిప్పుడు శ్రీకాకుళంలో వర్కింగ్ కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ ఉన్నాయి ట్రీ స్పీసెస్ కూడా. యానిమల్స్ గూడా ఎక్కువే ఉన్నాయి. టైగర్ అయితే కనిపించలేదు. థాంక్ యూ గైస్.